11,000 కిలోమీటర్ల జర్నీ, 70,000 రూపాయల ఫ్లైట్ టికెట్, మొత్తం 4 ఫ్లైట్లు మారి ఫైనల్గా విశాఖపట్నం చేరుకున్నాం. Ladies and gentlemen, we have just landed. Please remain seated with your seatbelt fastened until the seatbelt sign has been switched off. దాదాపు 4 నెలలైంది మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో పెట్టి. అసలు అంత ఖర్చు పెట్టుకొని ఉన్న పలంగా వెస్ట్ ఆఫ్రికా ట్రిప్ ఎందుకు ఆపేశాను, ఇండియా రావడానికి రీజన్ ఏంటి, నెక్స్ట్ ఏ ట్రిప్స్ చేయబోతున్నాను, ఇన్ని డేస్ అసలు వీడియోస్ ఎందుకు పెట్టలేదు, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. అండ్ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. వెస్ట్ ఆఫ్రికా ట్రిప్లో ఉన్నప్పుడు చాలా కంట్రీస్కి తక్కువ ఫ్లైట్ ఫేర్స్ కనిపించాయి. యూఎస్ఏ కూడా అరౌండ్ 15,000 రూపాయల్లో ఫ్లైట్ ఫేర్స్ కనిపించాయి. కానీ యూఎస్ఏ వీసా లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయా. చాలా ఫీల్ అయ్యా. అమెరికా వీసా ఉంటే మన పాస్పోర్ట్కి ఇంకా ఎక్కువ కంట్రీస్కి యాక్సెస్ ఉంటుంది అనిపించింది. సో ఇంక ఇండియా వచ్చి యూఎస్ఏ వీసాకి అప్లై చేద్దామని డిసైడ్ అయ్యి ఉన్న పలంగా వచ్చేసా. ఎందుకంటే సెనెగల్ దాటి కింద ఉన్న ఏ కంట్రీస్కి వెళ్ళినా అక్కడ నుండి ఇండియాకి ఫ్లైట్ ఫేర్స్ 1 lakh పైనే ఉన్నాయి. సో మొత్తం వెతికితే చీపెస్ట్ డీల్ 70,000 రూపీస్ సెనెగల్ కంట్రీ దకార్ నుండి ఢిల్లీకి అండ్ ఢిల్లీ నుండి వైజాగ్ కి ఫ్లైట్ టికెట్ దొరికింది. టోటల్ గా 4 ఫ్లైట్స్ మారి వైజాగ్ రీచ్ అయ్యా. వైజాగ్ వచ్చి రాగానే ముందు అమెరికా వీసా అప్లై చేసేసా. జనవరిలో అప్లై చేస్తే మార్చిలో స్లాట్ దొరికింది ఇంటర్వ్యూకి. ఈ గ్యాప్లో పాత ట్రావెల్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి ఒక వర్క్ స్పేస్లో క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మా ఇంటి మేడ పైన పెంట్ హౌస్లో ట్రావెల్ స్టూడియో లాగా రెడీ చేద్దామని పని స్టార్ట్ చేశా. ముందు ఈ బ్లూ కలర్ వాల్స్ని కొంచెం బ్లాక్ అండ్ గ్రే కలర్గా మార్చాలి. మొత్తం బ్లాక్ కలర్లో వేసిన రూమ్ చూడడానికి బాగోదు. సో కొంచెం చార్కోల్ ప్లస్ గ్రే కలర్ మిక్స్ అయిన కలర్ వచ్చేలా ప్లాన్ చేశా. పెయింటింగ్ 2 కోటింగ్స్ వేస్తే ఫైనల్గా రూమ్ ఎలా ఉంది చూడడానికి. అండ్ రూఫ్కి కూడా మళ్ళీ వైట్ కలర్ పెయింట్ వేయించా. ఇప్పుడు వాల్స్ రెడీ. నెక్స్ట్ టాస్క్, మనం వీడియోస్ చేయడానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి. ఇలా ప్లెయిన్ వాల్తో చేస్తే అంత అట్రాక్టివ్గా ఉండదు. సో అందుకే ఒక వుడెన్ మ్యాప్ ఆర్డర్ చేశా. అండ్ ఇంకో వాళ్ళకి వరల్డ్లో డిఫరెంట్ సిటీ నేమ్స్తో ఇలాంటి స్టిక్కర్స్ అతికించా. అమ్మయ్య, ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్స్. ఎప్పటి నుంచో ఒక మంచి ప్రొఫెషనల్ కెమెరా తీసుకోవాలని ఆశ ఉండేది. ఆల్రెడీ సోనీ కెమెరా ఉంది, బట్ అది మంచి వీడియో కెమెరా కాదు. బడ్జెట్లో మంచి ప్రొఫెషనల్ కెమెరా తీసుకుందాం అని ఫిక్స్ అయ్యా. ఉన్న సేవింగ్స్ అన్ని పోగేసి కెమెరా షాప్కి బయలుదేరా. సో అన్నీ చూసి ఇంకా ఈ కెనాన్ EOS R8 కెమెరా తీసుకున్నా. కెమెరా గురించి షాప్లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, సో అక్కడ స్పేస్ కూడా లేదు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ ఏంటంటే ఓన్లీ కెమెరా కోసమే స్పెషల్గా ఈ బ్యాగ్ తీసుకున్నాను, కెమెరా బ్యాగ్. సో ఎందుకంటే ప్రొఫెషనల్ కెమెరా కాబట్టి డైరెక్ట్గా బ్యాక్ ప్యాక్లో కానీ ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్గా పెట్టేయలేను. కంపార్ట్మెంట్స్ టైప్లో వస్తుంది అనమాట. కెమెరా ఒక దగ్గర పెట్టుకోవచ్చు, లెన్స్ ఒక దగ్గర పెట్టుకోవచ్చు, అండ్ క్లీనింగ్ కిట్ ఇవన్నీ సపరేట్ పెట్టుకోవచ్చు. ఈ రకంగా అయితే సో డిఫరెంట్ చిన్న చిన్న కంపార్ట్మెంట్స్లో ఉంటాయి. ఈ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. కెనాన్ R8 ప్రజెంట్ దీనికైతే 24-105 లెన్స్ అయితే అటాచ్ చేసా. బట్ ఓన్లీ కెమెరా బాడీ మాత్రం ఫస్ట్ తీసుకున్న తర్వాత దీనికి లెన్స్ నా దగ్గర ఆల్రెడీ సోనీ కెమెరా ఉంది, సోనీ ఆల్ఫా A6000. సో లాంగ్ లెన్స్ ఒకటి, షార్ట్ లెన్స్ ఒకటి, 2 ఉన్నాయన్నమాట ఆ కెమెరాకి. సో ఆ లెన్స్ దీనికి అటాచ్ చేసేద్దాంలే అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఏమన్నారంటే, అలాగా సోనీ కెమెరా తీసుకొచ్చి కెనాన్కి పెట్టడం కుదరదని చెప్పాడు. ఈ బాడీకి డైరెక్ట్గా 2 లెన్స్ తీసుకున్నాను. ఒకటి 24-105 అండ్ ఇంకొకటి 16mm లెన్స్. ఈ 16mm లెన్స్ ఏంటంటే మనం ట్రావెల్ వీడియోస్లో వ్లాగింగ్ టైప్లో చేస్తూ ఉంటాం కదా, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయ్యి చాలా మంచిగా వస్తుంది వీడియో ఈ 16mmతో. బట్ ఈ 16mmతో అండ్ ఈ కెనాన్ R8తో ప్రాబ్లం ఏంటంటే ఇన్బిల్ట్ స్టెబిలైజేషన్ లేదనమాట ఈ కెమెరాకి. మెయిన్లీ గింబల్ లేకుండా మనం వీడియో తీస్తే ఎక్కడైనా చిన్నది షేక్ అయినా ఏమైనా సరే మనకి స్టెబిలైజ్డ్గా ఉండదు వీడియో. ఈ ఫీచర్ని కెనాన్ వాళ్ళు నెక్స్ట్ అప్గ్రేడ్లో యాడ్ చేశారు కెనాన్ R5లో. అది అరౌండ్ 2.5 lakhs దాకా ఉంది ఓన్లీ బాడీ. సో అందుకనే ఓన్లీ ఆ స్టెబిలైజేషన్ కోసం అది ఎందుకులే అని చెప్పి ఇంక ఇదే తీసుకున్నా. ఈ 16mm అయితే మనకి ఆ స్టెబిలైజేషన్ లేకపోయినా సరే
మనం ట్రైపాడ్ యాడ్ చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా పట్టుకొని నీట్గా చేసుకుంటే చాలా బాగా వస్తాయి వీడియోస్. ఈ 24-105 లెన్స్లో ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో స్టెబిలైజేషన్ ఆఫ్ ఆన్ అని డైరెక్ట్గా లెన్స్కి అయితే మనకి ఆప్షన్ ఇచ్చారు. కెమెరా బాడీకి ఆప్షన్ లేదు, కానీ డైరెక్ట్గా లెన్స్కి అయితే స్టెబిలైజేషన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ లెన్స్తో అదనమాట బెనిఫిట్. ఈ లెన్స్తో కూడా మనం డైరెక్ట్గా వీడియోస్ తీసుకోవచ్చు ఇలాగా ట్రైపాడ్ పెట్టుకొని, మంచిగానే వస్తాయి. స్టెబిలైజ్డ్గా వీడియో కావాలి అనుకుంటే ఈ లెన్స్ వాడతా, లేదు నేను ఏదైనా వ్లాగింగ్ అది చేయాలనుకుంటే ఈ లెన్స్ వాడదామని చెప్పి అనుకున్నా. దీంతోపాటు ఒక క్లీనింగ్ కిట్ అయితే తీసుకున్నాను డిజిటెక్ది. ఇంకా ప్రజెంట్ దీన్ని అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే కెమెరానే నేను పెద్దగా ఇంకా వాడలేదు. ఇంకా క్లీనింగ్ కిట్తో పెద్ద పని ఏం రాలేదనమాట. అండ్ దీంట్లో ఉన్న బ్యాటరీ అరౌండ్ ఒక 45 మినిట్స్ దాకా వస్తుంది, అటు ఇటు వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీయడానికి. అండ్ కంటిన్యూస్గా మనం వాడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఒక పవర్ బ్యాంక్ తీసుకున్నాను అనమాట. ఈ పవర్ బ్యాంక్ ఏంటంటే కాన్స్టెంట్ పవర్ సప్లై ఇస్తుంది. సో డైరెక్ట్గా ఈ పవర్ బ్యాంక్ కేబుల్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఇంకా కొన్ని లైట్స్, సాఫ్ట్ బాక్స్, వుడెన్ మ్యాప్స్, తర్వాత బోల్డ్ కొన్నాను. అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను అవేంటో. ఫస్ట్ అయితే మనం ఈ బ్యాగ్ని ప్యాక్ చేసి పెంట్ హౌస్కి వెళ్దాం. ఇంట్లో ఒకే ప్లేస్లో కూర్చొని అక్కడ ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసినా ఏం చేసినా బోర్ కొడుతుంది. సో దానికంటూ సపరేట్గా ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది మా పెంట్ హౌస్ అనమాట. పెంట్ హౌస్ లోపల 2 రూమ్స్ ఉన్నాయి. సో ఒక స్టూడియోలో అయితే సెటప్ చేశాను. ఇప్పుడు అదైతే మీకు చూపిస్తాను. నా అసలు ట్రావెల్ స్టూడియో అనమాట. యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్లాన్ చేశాను. సో అందుకే మినియన్స్ ఇవి అవి అంటించి ఇంకా నీట్గా చేద్దాం అనుకున్నా. బట్ మా అమ్మాళ్ళు ఇక్కడ చేస్తా అంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను అసలు వాల్స్కి మొత్తం పెయింట్లు అవి మార్చేస్తాను, తర్వాత ఈ డోర్స్ క్లోజ్ చేస్తా, విండోస్ క్లోజ్ చేస్తా, నాయిస్ అసలు రాకూడదు వీడియోస్ చేయడానికి అని చెప్పి అంటే అసలు ఒప్పుకోలేదు. ఇంకా అందుకనే సరే ఈ రూమ్ అయితే ఖాళీగా వదిలేస్తా, బట్ ఆ లోపల రూమ్ మాత్రం ఎవరేం చెప్పినా నేను విన్నది మాత్రం నాకు నచ్చినట్టు మార్చుకుంటా అని చెప్పి దాన్ని మార్చేసా. సో ఇదనమాట మన స్టూడియో సెటప్. అక్కడ లైట్లు వేస్తా. నేను అనుకున్న థీమ్ ఏంటంటే వామ్ లుక్ రావాలి అనుకున్నా. ఇదిగోండి మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇదిగోండి ఈ టైప్లో వస్తుంది ఇలాగా. ఇక్కడ మనకి సాఫ్ట్ బాక్స్, లైట్ అండ్ రింగ్ లైట్, ఇక్కడ కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేస్తా. ప్రస్తుతానికి ఆ కెమెరా నుంచే షూట్ చేస్తున్నాను, అందుకనే ఇక్కడ కెమెరా తీసేసా. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ గ్యాడ్జెట్స్ అసలు ఏంటి ఏమంటే అనేవి. సో లైట్స్ అయితే చూద్దాం ఫస్ట్. ఇది వామ్ లైట్, ఎక్స్ట్రాగా ఇంకో లైట్ ఇటు. సో ఇవేంటంటే సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్. ఇవి రూమ్ మొత్తం అతికిస్తే మంచిగా ఒక మంచి సినిమాటిక్ వాయిస్ వస్తుంది, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టి 50 ప్యానల్స్ తెప్పించి మొత్తం ఇక్కడ అంతా ఫిట్ చేశాను అనమాట. ఇదిగోండి వాల్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఇదిగా మొత్తం నైట్ డబల్ టేప్తో అంటిస్తే పొద్దునకి మొత్తం అన్ని పిట్టల్లా రాలిపోయి కింద పడిపోయి అన్నీ. ఇంకా అందుకని చెప్పి ఆ సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్ అతికించడానికి సపరేట్ సెటప్ ఒకటి ప్లాన్ చేశాను. ఒక ఫెవికాల్ది గ్లూ ఉంటుందంట, ఆ గ్లూతో అతికిస్తే చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటుందని చెప్పి కొన్ని రివ్యూస్లో చదివా. ఇంకా యాక్చువల్గా ఇంకొక 2-3 డేస్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. చాలా ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది ఆ ట్రిప్. అందుకని చెప్పి ఇంకా ప్యానల్స్ అవి అతికించలేదన్నమాట. మళ్ళీ ట్రిప్ నుంచి వచ్చాక అప్పుడు మళ్ళీ ఇంకా పూర్తిగా సెటప్ చేద్దామని. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది, బట్ ఓన్లీ సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్ ఒకటే ఇంకా అటాచ్ చేయలేదు. సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్ అటాచ్ చేయకపోతే ఏమవుతుందంటే డోర్ అది ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ క్లోజ్ చేస్తుంటే ఎక్కువ వస్తుంది అనమాట. నేను మాట్లాడేది నాకే వినిపిస్తుంది, అందుకని చెప్పి డోర్ తీసే మాట్లాడుతున్నాను. అండ్ దట్టు చూసారా కరెక్ట్గా ఒక 2-3 మినిట్స్ డోర్ క్లోజ్ చేసి ఉంటే మొత్తం తడిసిపోతా అనమాట, స్నానం అయిపోద్ది. అసలు అంత హీట్ ఉంటుంది, ఎందుకంటే అసలు సమ్మర్ వచ్చింది కదా ఆల్మోస్ట్. దీనిపైన ఇంకా డాబా అనమాట, మొత్తం వేడంతా ఎక్కడ దిగుతూ ఉంటుంది. సో ఇదైతే మనం వర్క్ ఏదైనా చేసుకోవడానికి ల్యాప్టాప్లో ఎడిటింగ్ దానికి ఒక చైర్ తీసుకున్నా. ఇది అరౌండ్ 6,500 రూపీస్ అలా పడింది. అండ్ ఈ లైట్స్ అన్నీ ఈ వైర్స్ ఎక్స్ట్రా వైర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఉన్నది సాకెట్ ఒకటే, అందుకని చెప్పి ఎక్స్ట్రాగా ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే కర్టన్ లోపల నా బ్యాగ్స్ ఇవన్నీ పెట్టాను అనమాట, నా ట్రావెలింగ్వి ఇవన్నీ సంబంధించినవి. ఎందుకంటే రూమ్ అంతా ఎంటీగా ఉంటే ఎక్కువ వస్తుంది ఎక్కువ, సో అందుకని బ్యాగ్స్ ఆ పైన. అండ్ టెంట్ నా దగ్గర ఒక 3 టెంట్లు ఉన్నాయి. నా రైడింగ్ హెల్మెట్ రీసెంట్గా నేను తీసుకున్న లైట్ అనమాట, SL సిరీస్. సో ఇదే అది.
గోడాక్స్ SL60 వాట్స్ లైట్ ఇది. అండ్ ఈ లైట్ ఉంది కదా, మనం టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100%లో ఉంది. దీన్ని మనం ఇలా తగ్గించుకొని 50% కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనికన్నా కొంచెం అప్గ్రేడెడ్ లైట్ అయితే ఇక్కడ మనకి రిమోట్ ఇస్తారు ఈ ఛానల్స్ అవి చేంజ్ చేసుకోవడానికి. లైట్తో పాటు మనకు పక్కగా సాఫ్ట్ బాక్స్ ఉండాలి. ఇది కూడా గోడాక్స్ కంపెనీదే. హనీకోమ్ సాఫ్ట్ బాక్స్ అని అంటారు దీన్ని. చూపిస్తాను ఫ్రంట్ నుంచి ఎలా ఉంటుందో. ఇదిగోండి. సో మనకి ఈ టైప్లో వస్తుంది అనమాట. అండ్ లైట్ ఆన్ చేసి అసలు మొత్తం అన్ని లైట్స్ ఆన్ చేసి ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. చెప్పాను కదా వాల్ సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్ అతికించడం వల్ల అలా అయిపోయింది. నార్మల్గా నేనేమనుకున్నా అంటే దాని మీద అతికించుకొని మంచిగా వస్తుంది అనుకున్నా. బట్ ఆ మ్యాప్ కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఈ కలర్ లైట్ అండ్ ఈ వుడెన్ మ్యాప్ బ్యాక్గ్రౌండ్తో ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తాను. అండ్ ఇది ఇంకొక సెకండ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఒక షార్ట్స్ ఏమైనా వీడియోస్ చేయడానికి ఈ బ్యాక్గ్రౌండ్ వాడదాం. రెండు సేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే బోర్ కొట్టేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టా. అండ్ మన ఛానల్ 100K దగ్గరలో ఉంది కదా, ఒకవేళ సిల్వర్ ప్లే బటన్ వస్తే అక్కడ పెడదాం అని చెప్పి అందరికి దేవుడి ఫోటో పెట్టాను. సో ఇవన్నీ డబల్ టేప్తో అతికించాను అనమాట. బట్ అంత స్ట్రాంగ్ అయితే ఉండట్లేదు, ఊడిపోతున్నాయి. డిఫరెంట్ సిటీస్ అనమాట ఓల్డ్ ఉన్నవి. అండ్ ఇది వచ్చేసి రింగ్ లైట్. ఇది మెయిన్ మనకి మెయిన్ లైట్ అనమాట, కీ లైట్. ఇదేమో ఫిల్ లైట్. అండ్ మన ఫ్రేమ్ అయితే ఇలా ఉంటుంది స్ట్రైట్గా. సో ఇదేంటంటే ఎక్స్ట్రా లైట్ అనమాట. ఇది కూడా వామ్ లుక్ వస్తుంది. ఇవన్నీ ఆన్ చేసి చూపిస్తా లైట్స్. ఈ లైట్ ఇలా పెడితే ఈ షాడో ఈ వాల్ మీద పడి ఇక్కడ కొంచెం గ్లో వస్తుంది అనమాట. అండ్ ఇటు సైడ్ ఏమో మనకి నార్మల్గా అందరికి చైర్లోని ఇది పెట్టేసా గ్లోబు. ఈ బ్యాక్గ్రౌండ్కి బాగా సెట్ అవుద్ది. యాక్చువల్గా ఇక్కడ ఒక ల్యాంప్ వచ్చి ఆ ల్యాంప్ ఆ మధ్యలో ఉన్న డెస్క్లో దీన్ని పెడదాం అని చెప్పి నా ప్లాన్. బట్ ల్యాంప్ ఇంకా ఆర్డర్ పెట్టలేదు నేను. సో అందుకని వెయిట్ చేస్తున్నా. ఇది కొంచెం చూడండి, ఆన్ చేయగానే ఫస్ట్ చెప్పాను కదా అది వామ్ కలర్ లైట్ వస్తుందని. ఆ షాడో చూడండి అక్కడ పడుతుంది. ఇప్పుడు ఇది ఆన్ చేద్దాం. ఇది ఆల్రెడీ ఆన్లోనే ఉంది. ఓకే, ఇదిగోండి ఈ 3 లైట్స్ వస్తాయి అన్నమాట. ఈ రింగ్ లైట్ ఇది నార్మల్, ఇది కొంచెం వామ్ లుక్. మనం కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది అండ్ ఈ లైట్కి స్విచ్ వచ్చేసి పైన ఇస్తారు. ఓకే, చూడండి చాలా స్మూత్గా అయితే వస్తుంది లైట్. కొంచెం ఇప్పుడు సెట్టింగ్స్ మార్చాను కాబట్టి కొంచెం హార్ష్గా వస్తుంది లైట్, బట్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా మొత్తం. ఇదైతే ఇటువైపు రైట్ సైడ్ ఫేస్ మీద పడుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ ఫేస్ మీద. టోటల్ 45 డిగ్రీస్లో పెట్టాలి ఈ కీ లైట్ని. మనకి ఆ బ్యాక్గ్రౌండ్లో ఇంకో కొన్ని లైట్స్ యాడ్ చేసుకోవచ్చు. కిందన మనకి ఇలా గ్లో వస్తుంది. ఇంకా నేను అవి ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే ఈ మాత్రం సరిపోయింది లైటింగ్. ఇప్పుడైతే అసలు టోటల్ ఒక ఫ్రేమ్ అయితే మనకి ఒక చిన్న వీడియో అయితే రికార్డ్ చేసి చూపిస్తాం. మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్లో ఎలా వస్తుంది ఏంటనేది. ఆల్మోస్ట్ ఒక 10 రోజులు అయితే పట్టింది నాకు ఇది అన్నీ కొనుక్కొని సెటప్ చేసుకోవడానికి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యింది. బట్ అసలు ఈ మొత్తం సెటప్ చేసుకోవడానికి ఎంత అయింది ఏంటి అనేది క్లియర్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బాగా వేడి ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రూమ్లో. అస్సలు గాలేదు. అండ్ స్టూడియో సెటప్లో ఎప్పుడు ఫ్యాన్ అనేది ఉండదన్నమాట, ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే నాయిస్కి ఇంకా ఎక్కువ అవుద్దని. అండ్ దట్టు ఆ సీలింగ్ కూడా నా చేతికి కొంచెం ఇలా పైకి నుంచి ఉంటే అందేస్తుంది. సో ఫ్యాన్ పెడితే ఈ లైట్స్ అవి పెట్టడం అవ్వదన్నమాట. అందుకని ఇంకా ఫ్యాన్ అది పెట్టలేదు. యాక్చువల్గా ఏసీ పెట్టించుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ ఈ కెమెరాలకి లైట్లకి వీటికి మొత్తం నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. టోటల్గా గ్యాడ్జెట్స్కి అండ్ స్టూడియోకి ఎంత ఖర్చు అయిందో చెప్తే చూడండి. కెమెరా సెటప్ మొత్తంకి కలిపి 2 లక్షల దాకా అయింది. గోడాక్స్ లైట్ 10,000 అండ్ సాఫ్ట్ బాక్స్ 3,500 రూపీస్ అలా పడింది. అండ్ స్టాండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా 1,000 రూపీస్ పడింది. రింగ్ లైట్ 600 రూపీస్. ఈ స్టాండ్ ఒక 300 రూపీస్ అలా పడింది. పెయింటింగ్కి 2,500 దాకా ఖర్చు అయింది. ఇప్పుడు ఈ వుడెన్ మ్యాప్కి 2,000 దాకా అయింది. ఈ స్టిక్కర్స్ ఒక 400 రూపీస్ అండ్ సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్ 2,000 రూపీస్ దాకా అయింది. ఇంకా అతికించలేదు. సో ఇంకా చిన్న కొన్నా బాగానే ఖర్చు అయింది. ఇవన్నీ నేను ఒకేసారి కొనలేదు, ఒక్కోసారి కొన్నా మనీ సేవ్ చేసి. ఇంత కష్టపడి స్టూడియో రెడీ చేసా. బట్ నెక్స్ట్ కొన్ని ట్రిప్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వచ్చాక అప్పుడు ఇంకా ఈ స్టూడియోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తాను.